కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో నిమ్మల చర్చించారు. ప్రస్తుతం నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. వాస్తవం, ఎందుకంటే మీరు కూడా చూశారు ఆ రోజు 2022లో వరదలు వచ్చినప్పుడు అక్కడున్నటువంటి ముంపు మండలాల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు రోడ్డెక్కి, ఎందుకంటే ఆ రోజు కనీసం ప్రభుత్వం వరద వస్తే వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ప్యాకెట్లు కూడా అందలేనిటువంటి స్థితిలో ఆ నిర్వాసితులు కొండల్లోనూ గుట్టల్లోనూ మరి తలదాచుకుని ఏ రాత్రి ఏ పాము కాటేస్తుందో, ఏ కాలు జారి గోదావరిలో పడిపోతారో పిల్లలు అనేటువంటి భయాందోళనతో నిర్వాసితులు ఉన్నప్పుడు వాళ్ళ రోడ్డెక్కి మమ్మల్ని మా తెలంగాణలో కలిపేయండి అని నిర్వాసితులు సైతం రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాట్లాడారనంటే మరి నిర్వాసితులకి 5 సంవత్సరాల్లో చిల్లి గవ్వకివ్వకుండా వాళ్ళు చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిచేసేటువంటి విధంగానే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఏదైతే నిర్వాసితులకి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఏదైతే మొత్తం ఫస్ట్ ఫేజ్ కింద అంటే ఏదైతే మరి మనం 41.15 మీటర్ల ఫస్ట్ ఫేజ్ ఏదైతే మరి R&R ఏదైతే ఉందో దానికి సంబంధించి 38,060 కుటుంబాలు ఏదైతే ఫ్యామిలీస్ని మనం ఐడెంటిఫై చేశామో దానికి సంబంధించి మొదటి విడత అంటే మొదట 20,946, మరి తర్వాత రాయడార్ సర్వే చేసి మరొక 17,174 అంటే మొత్తం 38,060 ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో మరి దానికి సంబంధించి ఆ 20,946 ఫస్ట్ ఫేజ్లో ఆ రోజు R&R కాలనీలు 75 కాలనీలు ఆ రోజు ఆ 20,946 మందికి అవసరమైతే ఆ 75 కాలనీల్లో 26 కాలనీలు పూర్తి చేశాం. ఆ రోజు 2014, 2019 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ యొక్క 75 కాలనీలు 26 కాలనీలు పూర్తి చేశాం. 49 కాలనీలు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఆ రోజు 14-19లో. మరి తర్వాత 19-24 మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క కాలనీలో ఒక్క నిర్వాసితుడి ఇంటికి ఒక్క అరబస్తా సిమెంట్ పట్టినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా మౌలిక వసతులకు సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు 19కి ముందు మేము నిర్మాణం చేసినటువంటి కాలనీలే తప్ప 19 తర్వాత కాలనీ మాట్లాడించి ఒక్క నిర్వాసితుడి ఇల్లు కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి, దుస్థితి. మళ్ళీ ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ యొక్క 20,946 మొదటిగా గుర్తించినటువంటి నిర్వాసితులకు సంబంధించి ఆ యొక్క 49 ప్రోగ్రెస్ కాలనీలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి సంబంధించి పనులు చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు లేకపోతే, ఎందుకంటే ఎప్పుడో 2014లో తీసుకున్నటువంటి వర్క్స్ 5 సంవత్సరాల్లో వాళ్ళకి పనులు లేకపోవడంతో ఆ పనులు చేయలేనటువంటి స్థితిలో మరి వాటిని ప్రీక్లోజర్ చేసి 900 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఆ యొక్క 49 కాలనీలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ ఇల్లు నిర్మాణము మరియు కాలనీల్లో మౌలిక వసతులు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం 900 కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ ఈ ప్రభుత్వం మరి టెండర్స్ని కూడా పిలవడం జరిగింది అని అంటే ఆ యొక్క ఇళ్ల నిర్మాణంలో ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చిత్తశుద్ధి. మరి 5 సంవత్సరాలు వాళ్ళకి పాలన ఇస్తే మరి ఇటువంటి ప్రక్రియకి అసలు రూపకల్పన చేసినటువంటి పరిస్థితి లేదు. మేము మొదటి సంవత్సరంలోనే 900 కోట్ల రూపాయలు ఏదైతే ఆ బ్యాలెన్స్ పనుల కోసం మేము ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగింది. దీనికి కూడా మేము టార్గెట్ పెట్టుకుని 2026 మే నెల కల్లా ఈ యొక్క 20,946కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి ఈ 900 కోట్ల రూపాయలతోటి ఆ బ్యాలెన్స్ ఇళ్ళు అదేవిధంగా మౌలిక వసతులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పెట్టుకున్నామని చెప్పి దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా మిగిలింది ఏదైతే 2022లో మరి రైడార్ సర్వే ద్వారా 17,174 ఏదైతే నిర్వాసితులను గుర్తించారో వాళ్ళకు సంబంధించినటువంటి 48 ఆవాసాలు ఏవైతే 6 మండలాల్లో ఉన్నాయో మరి అవి కూడా గత 5 సంవత్సరాల పాలనలో కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మరి ఏమీ కూడా దృష్టి పెట్టాల. మళ్ళీ మేము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళకి సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే చేసాం వచ్చిన వెంటనే. అదేవిధంగా 48 ఆవాసాల్లో గ్రామ సభలు నిర్వహించాం. అదేవిధంగా ఆ నిర్వాసితులకు సంబంధించి భూమి ఏదైతే ఉందో R&R కాలనీల కోసం ఏదైతే ఉందో 9,106 ఎకరాలను ఆల్రెడీ మేము గుర్తించడం జరిగింది.
అదేవిధంగా గుర్తించినటువంటి భూమిని కూడా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఆ భూమి దగ్గర తీసుకెళ్లి వాళ్ళని సందర్శించేటువంటి ఏర్పాట్లు కూడా చేసి ఏదైతే దీనికి సంబంధించినటువంటి కాలనీలు ఇవన్నీ కూడా 2027 మరి ఏదైతే మార్చి నెల కల్లా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అంటే ఈ రకంగా ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి ఈ 38,060 నిర్వాసితులకు సంబంధించి మరి మొదటి విడతగా రేపు 2026 మే నెలకి, అదేవిధంగా రెండవ విడత మళ్ళీ 2027 మార్చి నాటికి, అంటే రేపు 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యడానికి ముందు ఒక 6 నెలల ముందుగానే ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ అంతా కూడా క్లియర్ చేసేయాలనేటువంటి ఆలోచనతో లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా పడకేసినటువంటి పోలవరం భవిష్యత్తులో పోలవరాన్ని చూడలేము అనుకునేటువంటి స్థితిలో మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ ఈవేళ క్రియేట్ చేశాం. ఈరోజు కూడా మరి పాటిల్ గారి సారథ్యములు ఈవేళ ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ మీద ఏదైతే ఇప్పుడే రివ్యూ మీటింగ్ పెట్టారో మరి అక్కడ కూడా మరి గౌరవ జలశక్తి మంత్రివర్యులు కూడా సంతృప్తిని కూడా జరుగుతున్నటువంటి పనుల పట్ల ఆయన కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. పోలవరాన్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవడం